హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మన రజనీకాంత్ గారి 'కూలీ' సినిమా డే 2 కలెక్షన్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇక మన రజనీకాంత్ గారి 'కూలీ' సినిమా డే 2 కలెక్షన్స్ విషయానికొస్తే 160 కోట్ల పైన అయితే వసూలు చేసిందనమాట. అది కూడా ఎట్లా, నెగిటివ్ టాక్తో నెగిటివ్ టాక్తో డే 2 160 కోట్ల పైన వసూలు చేసిందంటే ఇది సామాన్యమైన విషయం కాదు. ఇది కేవలం వన్ అండ్ ఓన్లీ మన రజనీకాంత్ గారికే సాధ్యమైద్దనమాట. సో నిజంగా మామూలు విషయం కాదు ఇది. ఎందుకంటే సినిమా హిట్ టాక్తో 160 కోట్లు కొట్టడం వేరు, నెగిటివ్తో కొట్టడం వేరు. సో అది నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. అండ్ నాకు ఈ కలెక్షన్స్ గురించి విన్నాక నాకేమనిపించిందంటే, మన తలైవ రజనీకాంత్ గారు ధోని గారిలాగే గట్టి బాధేస్తూ ఉన్నారుగా కలెక్షన్స్లో అని అయితే అనిపించింది అనమాట. సో అది. అండ్ ఇక మన సినిమా గురించి చెప్పాలంటే, కూలీ సినిమా గురించి నేనైతే చూడలేదు. బట్ చాలా చోట్ల నెగిటివ్ టాకే వినిపిస్తుంది. బట్ పర్లేదు, ఏం కాదు. ఈ సినిమా కాకపోతే ఇంకో సినిమా కొడతారయ్యా రజనీకాంత్ గారు. ఇంకో సినిమా హిట్ కొడతారు, ఇంకో సినిమా తీస్తారు, అది కాకపోతే ఇంకోటి తీస్తారు. రజనీకాంత్ గారు ఏ సినిమా తీసినా ఆడియన్స్ అందరూ చూడటానికైతే సిద్ధంగా ఉంటారనమాట. ఎందుకంటే రజనీకాంత్ గారి క్రేజ్ మాత్రం ఇమాజినబుల్ అనమాట. సో మామూలుగా ఉండదు అసలు. నేను భాష టైం నుంచి చూస్తున్నా. అండ్ భాషలో చూడొచ్చు అసలు. అండ్ ఇంకా నరసింహ సినిమా కావచ్చు, ఇంకా చాలా మంచి మంచి సినిమాలే తీశారు రజనీకాంత్ గారు. అండ్ నాకైతే రీసెంట్గా వచ్చిన జైలర్ మాత్రం, రీసెంట్గా అంటే ఒక 1 ఇయర్ అయింది. జైలర్ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట. అసలు మనం ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కే ఫ్యాన్ అయ్యే విధంగా ఉంటుంది. అనిరుద్ధ్ ఎలా ఇస్తాడంటే, ఇది మీకే, ఈ మ్యూజిక్ మీకే సెట్ అయ్యిద్ది, ఈ మ్యూజిక్కి మీకు ఏదో పెద్ద సంబంధమే ఉంది అనే విధంగా ఇస్తాడు అనిరుద్ధ్ మాత్రం. మ్యూజిక్ అసలు మామూలుగా ఇయ్యడు. అసలు తలైవా వాకింగే స్టైల్, తలైవా స్మోకింగే స్టైల్ అనే ఆ మ్యూజిక్ మాత్రం అసలు మామూలుగా ఉండదు. నెక్స్ట్ లెవెల్ అరిపించేశారు అంతే. సో అది వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిలిం అనే చెప్పాలి, జైలర్ సినిమా. సో జైలర్ 2తో మంచి కంబ్యాక్ ఇవ్వాలని అయితే కోరుకుందాము. సో అదనమాట. రజనీకాంత్ గారి స్వాగ్ తగ్గదు, రజనీకాంత్ గారి క్రేజ్ తగ్గదు. ఎన్ని ఫ్లాపులు పడ్డా ఆయన క్రేజ్ అలాగే ఉంటుంది. సో అదనమాట. అండ్ రజనీకాంత్ గారి గురించే చెప్తున్నాను అనుకోకండి. ఈ సినిమాలో ఉపేంద్ర గారి కోసం కూడా నేనైతే చాలా వెయిట్ చేశాను అనమాట. అండ్ ఉపేంద్ర గారి గురించి కూడా చెప్పాలి. ఉపేంద్ర గారు వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్. నాకు ఇద్దరు డైరెక్టర్స్ అంటే చాలా బాగా ఇష్టం అనమాట. ఒకళ్ళు వచ్చేసి మన ఉపేంద్ర గారు, ఇంకోళ్ళు వచ్చేసి మన రాజమౌళి గారు అనమాట. సో ఉపేంద్ర గారు ఎందుకంటే, నేను రీసెంట్ టైమ్స్లో ఒక 2-3 సినిమాలు చూశాను అసలు ఉపేంద్ర గారి. ఒకటి వచ్చేసి రక్త కన్నీరు, ఇంకోటి వచ్చేసి ఉపేంద్ర, ఇంకోటి వచ్చేసి ఏ. సో ఈ 3 సినిమాలు అసలు అసలు మామూలుగా లేవు అసలు. భలే తీశారే అసలు, చాలా బాగా తీయటం జరిగింది అసలు. అండ్ కొన్ని చెప్తారు, కొన్ని డైలాగ్స్ చెప్తున్నారు అసలు. రక్త కన్నీరులో మాత్రం అసలు మామూలుగా యాక్టింగ్ చేయరు. అండ్ మామూలుగా డైలాగ్స్ ఉండవు అందులో. అండ్ కొన్ని కొన్ని థియరీస్ బాగా చెప్తారనమాట. సో అది బాగా అనిపించిద్ది. సో అందుకే ఉపేంద్ర గారికి మాత్రం చాలా పెద్ద ఫ్యాన్ అని చెప్పాలి, డైరెక్టర్ పరంగా. హీరో పరంగా కాదు. హీరో పరంగా మనకి రామ్ పోతినేని గారి తర్వాతే ఎవరైనా. సో అదనమాట. అండ్ ఇంకా ఇంకెవరు, అమీర్ ఖాన్ గారు. అమీర్ ఖాన్ గారు గురించి చెప్పాలి అంటే, తను కూడా చాలా పెద్ద స్టార్. చాలా ఆడియన్స్ని పుల్ చేయగలుగుతారు. సో ఆ పరంగా కూడా కలెక్షన్స్ వచ్చినట్టున్నాయి. సో అదనమాట. వీళ్ళ ముగ్గురు చాలా గట్టిగా బాధేస్తున్నారు అనమాట కలెక్షన్స్లో. సో ఇంకా మాట్లాడుకుందాము. ఇంకా డైలీ కలెక్షన్స్ రిపోర్ట్ వస్తూనే ఉంటుంది. సో ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బిగ్ బాస్ వీడియోస్ మాత్రం ఇక బిగ్ బాస్ స్టార్ట్ అయితే ఇక
ఇక కుమ్మేద్దాం అంతే. సో, అదనమాట.